హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో, మనము 23,600 కాల్‌లో యాట్ ద మనీ కాల్ ఆప్షన్‌లో మనం పొజిషన్ అయితే తీసుకున్నాము. సో, కాల్ ఆప్షన్ తీసుకోవడానికి రీజన్ లోవర్ సైడ్‌లో స్టాప్ లాస్ హంటింగ్ జరిగి ఒకసారి మార్కెట్ అప్పర్ లెవెల్‌లో వెళ్ళే ఛాన్స్ ఉంది అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో, ఆ రీజన్ వల్ల మనము కాల్ సైడ్ అయితే పొజిషన్ తీసుకున్నాము. సో, కాల్ పొజిషన్ తీసుకున్న వెంటనే మనం సిస్టమ్‌లో అయితే స్టాప్ లాస్ పెట్టాము. సో, మన స్టాప్ లాస్ వచ్చేసి 286. సో చూడండి, ఆల్మోస్ట్ మనకి స్టాప్ లాస్ దగ్గరికి ఉంది మార్కెట్. 286 మన స్టాప్ లాస్, కానీ మార్కెట్ టచ్ చేసి 286.85, అంటే ఓన్లీ 80 పాయింట్స్ 80 పైసాతోని మన స్టాప్ లాస్ అయితే ఇంకా హిట్ అవ్వలేదు. ఓకే, సో చూద్దాం మార్కెట్ మన స్టాప్ లాస్ హిట్ చేస్తుందా లేదు అంటే మన టార్గెట్ వరకే వెళ్తుందా. సో మన టార్గెట్ 20 పాయింట్స్, స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 20 పాయింట్స్ ఉంది. సో టార్గెట్ కూడా ఆల్మోస్ట్ 20 పాయింట్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ వాలటైల్గా ఉండే ఛాన్స్ ఉంది. సో మన స్ట్రాటజీ అయితే లోవర్ సైడ్లో స్టాప్ లాసెస్ తీసుకుంది. అందరూ కూడా మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి కాల్ షార్ట్ చేయడమో లేదంటే పుట్ బై చేయడమో చేస్తూ ఉంటారు. సో స్టాప్ లాసెస్ అన్నీ కూడా అప్పర్ లెవెల్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ మన ఎగ్జాక్ట్ బయింగ్ పొజిషన్ తర్వాత మార్కెట్ అయితే కిందికి వచ్చింది, కానీ అంటే టాప్ లెవెల్లో బయింగ్ అనేది జరిగింది. సో అదే ఆల్మోస్ట్ అక్కడ నుంచి స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది అని అనుకున్నాము. బట్ ఇంచుమించు మన స్టాప్ లాస్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఒకసారి మార్కెట్ అయితే పైకి వెళ్తుంది. సో ఒక్కసారి ఈ రేంజ్ కనుక బ్రేక్ అయితే మార్కెట్ ఆల్మోస్ట్ డే హై వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ మనకి కావాల్సిన పాయింట్స్ 20 పాయింట్స్ మాత్రమే. సో 20 పాయింట్స్ వస్తే మనం ప్రాఫిట్ అనేది బుక్ చేస్తాము. సో మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ అయినా పెట్టవచ్చు, లేదు అంటే క్లియర్గా టార్గెట్ అనేది బుకింగ్ చేసుకోవచ్చు. సో నా పర్సనల్ ట్రేడ్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ట్రేడే నడుస్తుంది. సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగిన, సో నేను పర్సనల్ ట్రేడ్లో లోవర్ ప్రైస్లో దొరికింది అండ్ ఇది ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ పొజిషన్లో ఉండే కాబట్టి కొంచెం హయ్యర్ ప్రైస్లోనే నాకు ఇది ఆల్మోస్ట్ 307కి దొరికింది. కాబట్టి ఒక్కసారి ఈ రేంజ్ ఏదైతే చూస్తున్నారో మీరు, ఈ రేంజ్ బ్రేక్అవుట్ కనుక జరిగితే మార్కెట్ ఆల్మోస్ట్ డే హై వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అందరూ కాల్ షార్ట్ చేసి లేదా పుట్ బై చేసి ఉంటారు. స్టాప్ లాసెస్ అన్నీ కూడా అప్పర్ సైడ్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి జస్ట్ స్టాప్ లాస్ హంటింగ్ని బేస్ చేసుకొని ఎటువంటి ఐసిటీ ఎస్ఎంసి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఎటువంటిది లేదు, ఓన్లీ స్టాప్ లాస్ హంటింగ్ని బేస్ చేసుకొని మాత్రమే ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో మనం మార్కెట్ని ఒక్కో రోజు ఒక్కో టైప్ ఆఫ్ ట్రేడ్ అనేది మనం బేస్డ్ ఆన్ మార్కెట్ స్ట్రక్చర్ తీసుకుంటూ ఉండాలి. సో మార్కెట్లో మనకి మొమెంటం అయితే కనిపిస్తుంది. సో మనకు ఆల్మోస్ట్ మన పాయింట్స్కి దగ్గరలో ఉంది కాబట్టి నేనైతే కాస్ట్ టు కాస్ట్ పెట్టేస్తున్నాను స్టాప్ లాస్. ఒకసారి మనకు కావాల్సిన 20 పాయింట్స్ దొరికితే నేను ఇమ్మీడియట్గా టార్గెట్ అనేది బుక్ చేసేస్తాను. ఓకే, సో మనం టార్గెట్ అయితే బుక్ చేస్తున్నామండి. ఓకే, డన్. ఈరోజుకి అంతే. థ్యాంక్ యూ.